హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు ఉండవలసినవి ఉండకూడనివి అనేదండి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండవలసినది పంచముఖ ఆంజనేయ స్వామి. నా దగ్గర అయితే లేదండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి ఉంటే చాలా మంచిదన్నమాట. పంచముఖ ఆంజనేయ స్వామి ఇది పెట్టడం వల్ల అన్ని రకాల దోషాలు అనేవి పోతాయి అన్నమాట. తర్వాత పార్వతీ పరమేశ్వరుల ఫోటో అండి. పార్వతీ పరమేశ్వరుల ఫోటో చక్కగా ఇంటిలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు ఈ ఫోటో పెట్టుకోవాలండి. చూసారా, చక్కగా ఒక్క పరమేశ్వరుడే ఉండకూడదండి, లేకపోతే అర్ధనాదేశ్వరం ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఈ ఫోటో పెట్టుకోవచ్చండి, చాలా మంచిదనమాట. తరువాత లక్ష్మీదేవి ఫోటో అండి. లక్ష్మీదేవి ఫోటో ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుంది అనమాట. లక్ష్మీదేవి అండి, చూసారా, ఇలాగా చక్కగా లక్ష్మీదేవిని మనం ఇలాగా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇలా కింద గుర్రాలు ఉన్నది గజలక్ష్మి అయినా, లేకపోతే అమ్మవారు పద్మం మీద కూర్చొని ఉన్న ఫోటో అయినా చాలా మంచిదనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి ఫోటోని నించొని ఉన్న ఫోటోని మాత్రం ఇంటిలో అనేది పెట్టుకోకూడదు అనమాట. లక్ష్మీదేవి అనేది అట్లా ఉంటే డబ్బు అనేది ఉండదనమాట. ఎప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసంగా కూర్చొని ఉన్న విధంగా పద్మం మీద ఇలా కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తూ చక్కగా గుర్రాల మీద ఉన్న ఫోటో మాత్రం ఇంటిలో ఇలా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకోటి వచ్చేసి శ్రీరామ పట్టాభిషేకం అండి. శ్రీరామ పట్టాభిషేకం ఇది ఉండాలండి. పరమేశ్వరుడు ఈ ఫోటోలో అందరూ ఉండాలి. పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామి, సీతారాములు, భర్తుడు, శత్రుఘ్నులు ప్రతిరోజు కూడా ఈ ఫోటో ముందు మనము చక్కగా ఒక పుష్పం పెట్టి మనము ధూపం సమర్పిస్తాము. ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయన్నమాట. ఇలాగా మనం సీతారాముల ఫోటో అండి పట్టాభిషేకంగా ఉన్నట్టు ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్న విధంగా కూడా మనము ఈ ఫోటోని మనం ఉంచుకోవాలండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, ఇలాగా ఆంజనేయ స్వామి సీతారాముల ఇలా కళ్యాణం పట్టాభిషేకం చేస్తున్న విధంగా ఉండే ఫోటోని మనం ఇంటిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక ధూపం, ఒక పువ్వుని సమర్పించినట్టయితే ఆ ఇంట అష్టైశ్వర్యాలు, సకల సంపదలు అనేవి కలుగుతాయి అనమాట. ఇలాగా ఫోటోలని మనం ఉంచుకొని మనం ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో గ్రామ దేవతల ఫోటోలైనా, సాయిబాబా ఫోటో అయినా చక్కగా మనం ఉండవచ్చండి. సాయిబాబా ఉంటే ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇలా సాయిబాబా ఫోటోను కూడా మనం ఇంటిలో పెట్టుకోవచ్చు. ఇంకో ఫోటో వచ్చండి అన్నపూర్ణాదేవిని చక్కగా ఇంట్లో అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిస్తే ఎప్పుడు ఆకలి బాధలు అనేవి ఉండవు. ప్రతిరోజు అన్నపూర్ణాదేవికి ఇంటిలో నిండుగా వండిన అన్నం పెట్టి ఆ అన్నం మన ఇంటిలో పాది తింటే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. ఇలా అన్నపూర్ణాదేవిని కొంచెం బియ్యం పోసి ప్లేట్లో చక్కగా అన్నపూర్ణాదేవిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలా మనం పూజ చేసుకున్నట్టయితే నిత్యం పూజా మందిరంలో ఉండవలసింది అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవిని చక్కగా మనం అన్నం వండుకొని నిండుగా శుభ్రంగా నీట్గా స్నానం చేసి చక్కగా అన్నం వండి అన్నపూర్ణాదేవి ముందు మనం ఆ అన్నం పెట్టి తర్వాత మనం అన్నాన్ని నైవేద్యంగా మనం ప్రతిరోజు తింటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పోతాయన్నమాట. తరువాత వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దేవుడండి. వెంకటేశ్వర స్వామి కష్టాలను తీర్చే ఆ వెంకటేశ్వర స్వామిని ఫోటో కూడా మనం ఇంటిలో ఎప్పుడు ఉంచుకుంటే ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని మనం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు, రుణబాధలు అన్ని పోతాయండి. మనకి ఎలాంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా తొలగిపోతాయి అనమాట. ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపం మనం గనక వెలిగిస్తే చక్కగా ఆ ఇంట చక్కగా మనకి ఎటువంటి బాధలు, రుణబాధలు అనేవి ఉండవన్నమాట. కష్టాలున్నా తొలగిపోతాయి. ప్రతి శనివారం కూడా పిండి దీపం పెట్టుకోండి. ఉండవలసి వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. కష్టాలు కూడా మీకు దరిచేరవు. ఇంకోటి వచ్చేసి సరస్వతీదేవి ఫోటో అండి. సరస్వతీదేవి ఫోటో ఉంటే ఇంటిలో మనం ఎప్పుడు పిల్లల చేత మనం ఇలాగా పూజ చేపించిన, పిల్లల చేత ఒక పువ్వుని పెట్టించిన సరస్వతి కటాక్షం అనేది, ఆ చదువుల తల్లి కటాక్షం అనేది మనకి ఉంటుందన్నమాట. సరస్వతీదేవి ఇట్లా వీణ పట్టుకొని చక్కగా పద్మం మీద కూర్చొని ఉన్నటువంటి చక్కగా ఇలా ఉన్న ఫోటో అండి. మనం ఈ ఫోటో కూడా మనం దేవుని మందిరంలో నిత్యం ఉంచుకుంటే పిల్లల చేత ఒక తెల్లని పువ్వులంటే సరస్వతీదేవికి చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు కూడా ఒక పువ్వుని సరస్వతీదేవి ముందు మనం పెట్టిస్తే చాలా మంచిదన్నమాట. ఎప్పుడు పూజా మందిరంలో సరస్వతీదేవి ఫోటో కూడా ఉంచుకోండి.
సాక్షాత్తు శంకు చక్రాలు కూడా పూజా మందిరంలో మనం ఉంచుకోవచ్చండి. ఇంకా వచ్చేసి శంఖం కూడా మనము పూజా మందిరంలో మనం ఉంచుకోవచ్చండి. మీకు ఉంచుకోవలసినవి నేను చెప్తున్నానండి. పూజా మందిరంలో మనము చక్కగా గోమాతని కూడా ప్రతి నిత్యము మనం గోమాతని మనం పూజ చేసుకోవాలండి. గోమాతను కూడా ఎప్పుడు పూజా మందిరంలో మనం ఉంచుకొని పూజ చేసినట్టయితే సమస్త దేవతల అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. గోమాతని కూడా మనం పూజా మందిరంలో ఇలాగా దూడ పాలు తాగుతున్న ఉన్న ఫోటోని మనము పూజా మందిరంలో ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవటం కల్లా చాలా మంచిదనమాట. మనం పూజా మందిరంలో తులసి కోట లేని వాళ్ళు ఇలా వెండి తులసి కోటను కూడా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అంతేకాదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో ఆ ఫోటో కంటే సత్యనారాయణ స్వామి ఫోటో కూడా చాలా మంది ఇళ్లలో ఉంటుందండి. మనకి అన్ని కలియుగ దైముడు అన్ని దేవుళ్ళు ఒకటే, వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో ఉన్నా చాలండి, చాలా మంచిదనమాట. ఇంటిలో మనకి ఉండకూడనివి ఏమిటి అంటే లక్ష్మీదేవి నిల్చొని ఉన్న ఫోటో అండి. ఆర్థిక సమస్యలు ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటారండి. లక్ష్మీదేవి ఫోటో నిల్చొని ఉన్న ఫోటో అనేది ఉండకూడదు అనమాట. తాంత్రిక మంత్రదేవుడైన భైరవుడు, నటరాజు బొమ్మ, గ్రహ దోషాలు చేసే శనిదేవుడు, రాహుకేతువు బొమ్మలు ఉండకూడవండి. మనం ఇప్పుడు దాకా ఉండవలసిన ఫోటోలన్నీ మీకు నేను చూపించాను. ఉండకూడనివి దేవుడి మందిరంలో ఏమిటంటే తాంత్రిక మంత్రదేవుడైన భైరవుడు ఫోటో ఉండకూడదండి. నటరాజు బొమ్మ అనేది ఉండకూడదు. గ్రహ దోషాలు చేసే శనిదేవుడు, రాహుకేతువులు బొమ్మలు కూడా ఇంటిలో పూజా మందిరంలో ఉండకూడదండి. వినాయకుడు మనకి త్రిమూర్తులైన విఘ్నేశ్వరుడు మనము త్రిమూర్తి అప్పుడు పూజ చేసుకున్నప్పుడు తెచ్చుకొని మాత్రమే మనం పూజ చేసుకొని మళ్ళీ మనం పూజా మందిరంలో నుంచి వేరే షెల్ఫ్ లో కూడా మనం పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కూడా ఇంటిలో 3 శంఖాలు అనేవి ఉండకూడదండి. 3 శంఖాలు, 3 విఘ్నేశ్వరుడు బొమ్మలు అనేవి పూజా మందిరంలో ఉండకూడదు. ఒక్క విఘ్నేశ్వరుడు బొమ్మ మాత్రం ఉండొచ్చండి. ఒక శంఖం మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 శంఖాలు, 3 శంఖాలు అనేవి ఉండకూడదు అనమాట. ఒక శంఖాన్ని మనం పూజ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఇలాగా మనము పూజ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా పండ్లు పువ్వులు శుభ్రంగా కడిగి పెట్టాలండి. మనం ఇప్పుడు దేవుని పటాలను ఇలాగా శుభ్రంగా నీట్గా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాం కదా, పండ్లు పువ్వులు కూడా ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టాలండి. ఇరిగిపోయిన ఫోటోలు, ప్రమిదలు, అంతేకాకుండా ఇరిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఇరిగిపోయిన ఫోటోలు కూడా అద్దం విరిగినవి అలాంటివి పూజా మందిరంలో పెడుతూ ఉంటారండి. అలాంటి ఫోటోలను మనం పెట్టకూడదు అనమాట. ప్రమిదలు కూడా ఇరిగిపోయినవి కూడా చాలా మంది పెడుతూ ఉంటారండి. ప్రమిదలు కూడా అలా ఇరిగిపోయినవి బద్దలైనవి, నెర్రలు వచ్చినవి చాలా మంది మట్టి ప్రమిదలు అలాంటివి పెడుతూ ఉంటారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి. మంచిగా ఉన్న మన ప్రమిదని మాత్రమే మనం తీసుకొని మనం దీపారాధన చేసినట్టయితే ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, దేవుని మందిరంలో ఉండవలసిన ఫోటోలు, ఉండకూడనివి ఏమిటో మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.